హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విజ్ఞాన్ సర్వర్స్. ఈ వీడియోలో మనం తెలంగాణ డిపార్ట్మెంటల్ టెస్ట్ నవంబర్ 2020 సెషన్ సంబంధించి పేపర్ కోడ్ 10కి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది పార్ట్ 3. అలాగే టాపిక్లోకి వెళ్ళే ముందుగా నా హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఈ వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, ఓకే, బట్ రెస్పాన్స్ అనేది లేదు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ అయినా చేయండి. ఓకే, మీకు నచ్చితే పాజిటివ్గా పెట్టండి, లేదా నెగిటివ్గా ఎందుకు నచ్చలేదో అవి కూడా పెట్టండి. ఎందుకు అంటే మీరు పెట్టే కామెంట్ కానీ, మీరు చేసే లైక్ ఆర్ డిస్లైక్ కూడా నా వీడియో కొంచెం స్ప్రెడ్ అవ్వడానికి హెల్ప్ఫుల్ అవుతుంది. సో మీరు ఏ విధంగా అయినా సరే మీ రెస్పాండింగ్ అనేది నాకు ఉపయోగపడుతుంది. ఓకే, సో ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. తప్పకుండా నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఓకే, ఎందుకు నచ్చలేదో కామెంట్లో పెట్టండి. ఓకే, సో టాపిక్లోకి వెళ్తే మనం ఏంటంటే, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్, ద కాంటింజెంట్ ఫండ్ ఆఫ్ ద స్టేట్ షాల్ బి ప్లేస్ అట్ ద డిస్పోజల్ ఆఫ్. సో మనకి ఏంటంటే ఈ కాంటింజెన్సీ ఫండ్ అనేది ఎవరి దగ్గర ఉంటుంది, ఎవరు డిస్పోజల్ మీద ఆధారపడుతుంది అంటే ఆప్షన్ 3 గవర్నర్. నెక్స్ట్, ట్యాక్సెస్ రెవెన్యూస్ ఆర్ మాడిఫైడ్ యాజ్. సో ట్యాక్సెస్ రెవెన్యూస్ ఇవన్నీ కూడా ఏ విధంగా మాడిఫై చేశారు అని చెప్పేసి అంటే, యాక్చువల్లీ ఇక్కడ ఆప్షన్ 1, 2, 3 ఈ మూడు కూడా మనకు ఆర్టికల్స్లో ఉన్నట్టుగానే చెప్పడం జరిగింది. ఆర్టికల్స్లో ఆ మూడింటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మాడిఫైడ్ ఏంటంటే ఇక్కడ ఏ విధంగా మార్చారు అంటే, ప్రాబబుల్గా ఇక్కడ ఆన్సర్ వచ్చేటప్పటికి జిఎస్టీ అవుతుంది, అదే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. ఎందుకంటే ఇనీషియల్గా ఇవి ఒక డ్యూటీ యూనియన్ వేసి స్టేట్ కలెక్ట్ చేసేది, లేదా స్టేట్ వేసిన దాన్ని ఏమో యూనియన్ కలెక్ట్ చేసేది, వచ్చే ఫండ్స్ ఇద్దరు పంచుకోవడం ఇలాంటివి జరుగుతూ వచ్చేవి. బట్ ఇవన్నిటిని మారుస్తూ మనం రీసెంట్గా జిఎస్టీ అనేది వేయడం జరిగింది. సో ఆ ఆన్సర్ వచ్చేటప్పటికి ప్రాబబుల్గా జిఎస్టీ, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అవ్వచ్చు, ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ వన్, the parliament at any time any of the duties or taxes referred by a surcharge for the purpose of consolidated fund of India. అంటే ఇందులో ఏ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే, ఏదైనా పార్లమెంట్ ఏదైనా ఒక ఏదైనా ఒక ఆర్టికల్పై డ్యూటీస్ కానీ ట్యాక్సెస్ కానీ ఇవన్నీ వేయవచ్చు. ఇలాంటి వాటి గురించి మనకి ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే ఆర్టికల్ 271 ఆప్షన్ 2. ఎనీ న్యూ ట్యాక్స్ బిల్స్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు ఎఫెక్ట్ బై ఎనీ స్టేట్ ద ప్రియర్ రికమెండేషన్. అంటే ఏంటంటే ఏదైనా ఒక ట్యాక్స్ కానీ బిల్ కానీ ఏదైనా ఒక వచ్చినప్పుడు, ఏదో ఒక స్టేట్ ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు, సో దాన్ని ఇంట్రడ్యూస్ చేయాలంటే అది ఎవరి ప్రియర్ రికమెండేషన్ ఉండాలి అంటే దానికి ప్రెసిడెంట్ రికమెండేషన్ బట్టి ఒక ఇవ్వడం జరుగుతుంది. అంటే సాధారణంగా మన స్టేట్ గవర్నర్ కదా అనుకోవచ్చు, బట్ ఏంటంటే అది యూనియన్ వైజ్లో కౌంట్ చేసినప్పుడు స్టేట్స్ కానీ ఇలాంటివి వచ్చినప్పుడు దాని పార్లమెంట్లో కానీ అన్నీ ఇంట్రడ్యూస్ చేయాలి, ఇలాంటివి పెట్టాలనుకుంటున్నప్పుడు ఖచ్చితంగా ప్రెసిడెంట్ పర్మిషన్ లేదా రికమెండేషన్ అనేది ముందుగా తీసుకోవాలి. నెక్స్ట్, ట్యాక్సెస్ ఆన్ ప్రొఫెషన్స్, ట్రేడ్, క్యాలింగ్స్, ఎంప్లాయ్మెంట్, ద టోటల్ ట్యాక్స్ గ్యాదర్ పేయబుల్ బై 1 person షల్ నాట్ ఎక్సీడింగ్. సో ఏదైనా ప్రొఫెషనల్స్ కానీ ట్రేడ్స్ కానీ ఇలాంటి వాటిపై ట్యాక్స్ మొత్తం అంతా కూడా ఒక పర్సన్పై ఎంత మించరాదు అని చెప్తే ఇక్కడ ఆప్షన్ 2 2500 per annum. ఓకే, యానమ్కి 2500 మించకూడదు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్, ప్రెసిడెంట్ కన్సిడర్స్ నెసెసరీ కాన్స్టిట్యూట్ ప్లానింగ్ కమిషన్ ఆర్ నీతి ఆయోగ్ కన్సిస్టింగ్ ఏ చైర్మన్ అండ్ విత్. అంటే ప్రెసిడెంట్ ప్లానింగ్ కమిషన్ కానీ ఇవన్నీ కూడా ఎవరెవరు ఉంటారు అని ఎంతమంది ఉంటారంటే చైర్మన్ అండ్ విత్ అని అన్నాడు. అంటే ఏంటి, ఇక్కడ చైర్మన్ కాకుండా రిమైనింగ్ మెంబర్స్గా వస్తుంది. సో చైర్మన్ కాకుండా టోటల్గా అయితే మనకు 5 members, కానీ చైర్మన్తో కాకుండా అయితే 4 members. ఓకే, ఆన్సర్ 2, 4 members. ద ఎక్స్పెండిచర్ బేరబుల్ బై ద యూనియన్ ఆర్ స్టేట్ అవుట్ ఆఫ్ ఇట్స్ రెవెన్యూ. సో ఏదైనా కనుక ఆ రెవెన్యూ అనుకుంటే తనకు వచ్చే రెవెన్యూ కన్నా ఏదన్నా ఖర్చు కనుక ఎక్కువగా ఉంటే, అది కేంద్రం అవ్వచ్చు, రాష్ట్రం అవ్వచ్చు, అది ఏంటి, దేని నుంచి ఎలా చేస్తారు అంటే ఆప్షన్ 4 ఆల్. పైన మొత్తం పబ్లిక్ పర్పస్ కోసం గ్రాంట్స్ కానీ ఇవన్నీ కూడా అన్నీ చేస్తారు. ఆప్షన్ 47 ఆల్. నెక్స్ట్ 48, ద స్టేట్ ట్యాక్సెస్ ఆన్ ద యూనియన్ ప్రాపర్టీ ఈజ్ ఎగ్జంప్టెడ్ అండర్. అంటే ఏంటంటే ఏదైనా ఒక యూనియన్ ప్రాపర్టీ మీద ఒక స్టేట్లో ఉంటే దానిపై స్టేట్ ట్యాక్స్ అనేవి ఎగ్జెప్ట్ అవుతుంది, అది ఏ ఆర్టికల్ ప్రకారం అని చెప్పి అడిగితే ఆర్టికల్ 285 ఆప్షన్ 1. ద యూనియన్ ట్యాక్సెస్ ఆన్ ద స్టేట్ ప్రాపర్టీ ఈజ్ ఎగ్జెంప్టెడ్ అండర్. అంటే అదే కనుక స్టేట్ ప్రాపర్టీ మీద యూనియన్ ట్యాక్స్ అనేది ఏ ఆర్టికల్ ప్రకారం ఎగ్జంప్షన్ ఉంటుంది అంటే ఆర్టికల్ 289 ఆప్షన్ 1. ద యాన్యువల్ పేమెంట్ ఆఫ్ సెర్టైన్ దేవస్వామి ఫండ్స్ ఆర్ ఇన్.
సో ఏ ఆర్టికల్ ప్రకారం మనకి దేవస్వామి ఫండ్స్ ఇవన్నీ కూడా యాన్యువల్ పేమెంట్ ఇవన్నీ కూడా జరుగుతాయి అంటే ఆర్టికల్ 290A ఆప్షన్ 2. ద బారోయింగ్ బై ద స్టేట్ గవర్నమెంట్ ఈజ్ సబ్జెక్ట్ టు. సో ఏదైనా ఒక స్టేట్ గవర్నమెంట్ కానీ బారో చేయాలి అన్నప్పుడు ఏ విషయాలు అక్కడ దాన్ని పరిగణలోకి తీసుకుంటారు అని తీసుకుంటే ఆప్షన్ 4 ఆల్. అంటే ఏంటి, ఖచ్చితంగా కేంద్ర పర్మిషన్ ఉండాలి, అలాగే ఆల్రెడీ క్లియరెన్స్ చేసుకోవాలి, అలాగే ప్రీవియస్ గవర్నమెంట్ కానీ ఇలాంటి లోన్ ఇవన్నీ వచ్చినప్పుడు ఇవన్నీ క్లియరెన్స్ చేసుకునే తీసుకోవాలి. ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. ఆప్షన్ 4 ఆల్ ది అబౌవ్. ద ఎర్లియస్ట్ సెంట్రల్ ఆఫ్ ద పెన్షన్ వర్స్. సో ఫస్ట్ పెన్షన్ యాక్ట్ ఏది అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో మనం ఫస్ట్ అని కానీ ఫస్ట్ పెన్షన్ యాక్ట్ ఏది అంటే ఆప్షన్ 2 ద పెన్షన్ యాక్ట్ ఆఫ్ 1871. The revised pension rules are applied to the government servants who are governed the rules introducing to the revised pension rules 1980. సో రివైజ్డ్ పెన్షన్ రూల్స్ ఇవన్నీ కూడా అవి ఎవరెవరికి అప్లికేబుల్ అవుతాయి అని ఇచ్చాడు. సో ఆప్షన్ 4 ఆల్. పైన అంటే ఏంటి, హైదరాబాద్ సిఎస్ఆర్ ప్రకారం ఉన్న ఓల్డ్ పెన్షన్ రూల్ తీసుకున్న వాళ్ళకి, అలాగే 1951 రివైజ్డ్ పెన్షన్ రూల్ తీసుకున్న వాళ్ళకి, అలాగే 1961లో లిబరలైజ్డ్ పెన్షన్ రూల్, వీళ్ళందరూ ముగ్గురికి కూడా ఇది వర్తిస్తుంది. 54 నో పెన్షన్ ఈజ్ అలౌడ్ టు ద గవర్నమెంట్ సర్వెంట్. ఎలాంటి పరిస్థితుల్లో ఏదైనా కానీ పెన్షన్ అనేది ఒక ప్రభుత్వ ఉద్యోగికి అలౌ చెయ్యరు అని అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అంటే సాధారణంగా ఏంటంటే ఇక్కడ ఆప్షన్స్ ఒక్కొక్క దాన్ని చూసుకుంటూ వద్దాం. ఫస్ట్ ఆప్షన్ నాన్ రికార్డింగ్ ఆఫ్ సర్వీస్ వెరిఫికేషన్. అంటే సర్వీస్ వెరిఫికేషన్ రికార్డ్ చేయకపోతే అని అన్నారు. కాకపోతే ఇక్కడ సాధారణంగా సర్వీస్ రికార్డ్ చేయకపోతే అది ఆ వ్యక్తి బాధ్యత కాదు కాబట్టి, సో ఇలాంటి సందర్భాలలో అట్లీస్ట్ కాంపెన్సేషన్ అన్న సంథింగ్ ఏదో పే చేయొచ్చు. సో ఇది కొంచెం డౌట్ఫుల్. నెక్స్ట్ వన్ లేట్ సబ్మిషన్ ఆఫ్ ద పెన్షన్ పేపర్స్. సో లేట్ సబ్మిషన్ అయినా సరే వాళ్ళకి ఏంటంటే మనకి మామూలుగా అట్లీస్ట్ సమ్ అమౌంట్ అన్న మనకి పెన్షన్ అనేది గ్రాంట్ చేయడం జరుగుతుంది. కాంపాషనేట్ పెన్షన్ అన్న సంథింగ్ ఏదో గ్రాంట్ చేస్తారు. సో అది కూడా కాదు. నెక్స్ట్ వన్ థర్డ్ ఆప్షన్ వదలండి, ఫోర్త్ ఆప్షన్కి వద్దాం. డ్యూ టు మిస్ప్లేస్మెంట్ ఆఫ్ సర్వీస్ రికార్డ్. సర్వీస్ రికార్డులు ఇవన్నీ మిస్ప్లేస్ చేసినా పారేసినా వాళ్ళ సంబంధం కాదు. సో అందువల్ల పెన్షన్ ఆపడానికి లేదు. సో ఆప్షన్ 3కి వచ్చేప్పటికి ఏంటంటే ద సర్వీస్ రెండెడ్ బై హిమ్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ. సో సర్వీసు ఆ వ్యక్తి చేసిన సర్వీస్ గనక సేవ గనక సంతృప్తికరంగా లేని సందర్భాలలో పెన్షన్ ఆపవచ్చు అని మనకు ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఇవ్వలేదు కానీ అంటే ఏంటంటే గవర్నమెంట్కి ఒక వ్యక్తికి పెన్షన్ ఇవ్వాలా ఇవ్వద్దా అన్న విషయానికి వచ్చినప్పుడు ఎవరి గురించి అయితే అంటే ఏ వ్యక్తి యొక్క సేవలు సంతృప్తికరంగా ఉంటాయో అలాగే అతను ప్రభుత్వానికి విధేయుడుగా ఉంటాడో ఈవెన్ ఆఫ్టర్ రిటైర్మెంట్ కూడా. ఎందుకంటే పెన్షన్ ఈజ్ ద సబ్జెక్ట్ టు ద ఫ్యూచర్ కాండక్ట్ అని ఉంటుంది. అంటే భవిష్యత్తులో అతని యొక్క నడవడికను ఆధారంగా మాత్రమే పెన్షన్ వస్తుంది. అంతే తప్ప ప్రభుత్వానికి వ్యతిరేకంగాను ఇలాంటి ఉన్న సందర్భాలలో పెన్షన్ ఇవ్వకుండా నిలిపివేయచ్చు అని చెప్పి మనకి పెన్షన్ రూల్స్లో స్టార్టింగ్లోనే చెప్తాయి. సో కాబట్టి ఇక్కడ నాకు తెలిసిన ప్రకారం 54 ఆప్షన్ 3 సర్వీస్ రెండర్డ్ బై హిమ్ ఈజ్ నాట్ సాటిస్ఫాక్టరీ. అలాంటప్పుడే పెన్షన్ ఇవ్వకుండా ఆపచ్చు. నెక్స్ట్ 55 నో మేజర్ ఆఫ్ ఫాలోయింగ్ పనిష్మెంట్ షాల్ బి ఇంపోజ్డ్. కింది విషయాల్లో ఎలాంటి పనిష్మెంట్ అంటే శిక్ష అనేది వేయకూడదు అని చెప్పి ఇవ్వడం జరిగింది. ఏంటి అంటే ఇక్కడ అంటే రిడక్షన్ పెన్షన్ పార్షియల్లీ అంటే పెన్షన్ కొంచెం తగ్గించడమా లేదా కొంతకాలం పాటు తగ్గించడమా లేదా రీకోప్ ద లాస్ కాస్ట్ టు ద గవర్నమెంట్. ప్రభుత్వానికి కలగజేసిన నష్టాన్ని తిరిగి వసూలు చేయడమనా లేదా మొత్తం పెన్షన్ ఆపేయడమనా. ఎలాంటి దాన్ని వేయకూడదు అంటే మనకి ఇచ్చిన దాని ప్రకారం ఏంటంటే ఆప్షన్ 3 ఏంటంటే రీకోప్ ద లాస్ కాస్ట్ టు ద గవర్నమెంట్. అంటే ప్రభుత్వానికి అంటే ఏంటి ఇక్కడ విషయం గుర్తుపెట్టుకోండి, ప్రభుత్వానికి నష్టం జరగడం వేరు, ప్రభుత్వ సొమ్ముని తీసుకోవడం వేరు. అంటే ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గవర్నమెంట్ సంబంధించిన ఏదైనా ఒక మనీని అంటే ఏంటి ప్రభుత్వం లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఎవరికైనా పెన్షన్ ఇవ్వండి కానీ లేదా ఏదైనా ఒక అమౌంట్ కనుక తీసుకుని లేదా ఏదైనా చలానా అమౌంట్ కానీ అది కట్టకపోయిన పక్షంలో అలాంటి దాని మొత్తాన్ని వసూలు చేయడం అనేది జరుగుతుంది. అలా కాకుండా ప్రభుత్వానికి ఒక వ్యక్తి తీసుకున్న నిర్ణయాల వల్ల నష్టం జరిగినప్పుడు అలాంటి నష్టాన్ని ఆ వ్యక్తి నుండి వసూలు చేయదు, అతనిపై ఏదైనా పనిష్మెంట్ తీసుకుంటుంది కానీ ఓకే. బట్ ఆ నష్టాన్ని జరిగిన నష్టాన్ని మొత్తాన్ని కూడా ఆ వ్యక్తి నుండి
తీసుకోవడం అనేది జరగదు. సో మనకు వచ్చిన దాని ప్రకారం అది. సో ప్రాబబుల్గా 55కి ఆన్సర్ 3. ప్రాబబ్లీ ఆన్సర్ నాకు తెలిసి వరకు అదే కరెక్ట్. 56. ద ఎంప్లాయ్ డైస్ ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ మోర్ దాన్ 1 year ఆఫ్ సర్వీస్. ద గ్రాట్యుటీ పేయబుల్. సో ఏదైనా ఒక వ్యక్తి కనుక 1 year కానీ సర్వీస్ కన్నా ఎక్కువ చేసి 5 years బిలోలో చేస్తే 5 years బిలోలో చనిపోతే అతని యొక్క సర్వీస్ని కానీ ఇవన్నీ గ్రాట్యుటీ అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తారంటే అతని సర్వీస్ని 9 years ఆఫ్ సర్వీస్గా, ఓకే, 9 years ఆఫ్ సర్వీస్గా ట్రీట్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, అంటే ఏంటంటే మనకి ఒక వ్యక్తి 1 year లోపు చనిపోతే ఒకలాగా, మళ్ళీ 1 to 5 years చనిపోతే ఒకలాగా, 5 years అబోవ్ చనిపోతే ఒకలా, అలాగా పీరియడ్ బట్టి మన గ్రాట్యుటీ అనేది పే చేస్తారు. ఓకే, నెక్స్ట్ వన్. ద ఫాలోయింగ్ ఎమోల్మెంట్స్ ఆర్ టేకెన్ ఫర్ ద క్యాలిక్యులేషన్ ఆఫ్ పెన్షన్. కింది వాటిలో ఏ మొత్తాన్ని మనకు పెన్షన్ క్యాలిక్యులేషన్ ఆఫ్ తీసుకుంటారు అంటే మెయిన్గా ఆప్షన్కి వచ్చేప్పటికి ఇక్కడ ఆప్షన్ కొన్ని డౌట్గానే ఉన్నాయి. అంటే ఇంక్రిమెంట్స్, ఆపిన ఇంక్రిమెంట్స్ కాదంటే యాక్చువల్లీ పెన్షన్ వచ్చినప్పటికీ అవన్నీ క్లియర్ అప్ చేస్తారు. ఓకే, అలాగే పే ఆన్ ద నేషనల్ ప్రమోషన్ అన్నారు, అది కొంచెం, బట్ ఏంటంటే థర్డ్ ఆప్షన్ మాత్రం కన్ఫామ్గా కరెక్ట్. ఓకే, 1, 2 అనేది డౌట్గా, ఎందుకంటే అఫ్కోర్స్ నాకు కూడా చాలా వరకు ఆన్సర్స్ దొరకవు, బట్ ప్రాబబ్లీ ఆన్సర్స్ అనేది నేను చెప్తున్నాను. ఈ 57 వచ్చేప్పటికి ఏంటంటే థర్డ్ ఆప్షన్ అనేది 100% కరెక్ట్. ఎందుకంటే ఇంక్రిమెంట్ డ్యూ ఆన్ ద నెక్స్ట్ మంత్ ఆఫ్ రిటైర్మెంట్. అంటే మనం చెప్పుకున్నాం రిటైర్మెంట్ అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే లాస్ట్ డే ఆఫ్ ద మంత్. ఆ ఒక నెల అంటే ఆ వ్యక్తి కనుక 1వ తారీఖు అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ ఆ వ్యక్తి డిసెంబర్ లేదా జనవరి 1st కనుక డేట్ ఆఫ్ బర్త్ ఉంటే ఆ వ్యక్తిని ముందు నెల అంటే ఏంటి డిసెంబర్ 31st రిటైర్మెంట్గా తీస్తారు. అలా కాకుండా జనవరి 2nd ఉంటే ఆ వ్యక్తి జనవరి 31st రిటైర్మెంట్ అవుతారు. ఇన్ కేస్ ఒక వ్యక్తి జనవరి 1st డేట్ ఆఫ్ బర్త్ ఉంది కావున డిసెంబర్ 31st రిటైర్మెంట్ అయ్యారు, కానీ ఆ వ్యక్తికి జనవరి 1st అంటే ఆ నెక్స్ట్ రోజున అతనికి ఇంక్రిమెంట్ ఒకటి వస్తుంది. సో అలాంటి దాన్ని ఏం చేస్తారంటే నేషనల్ ఇంక్రిమెంట్ అని చేసుకుని దాన్ని పెన్షన్ క్యాలిక్యులేషన్ చేస్తారు. సో ఇక్కడ 57 వచ్చేటప్పటికి 3 ఇంక్రిమెంట్ డ్యూ ఆన్ ద నెక్స్ట్ మంత్ ఆఫ్ రిటైర్మెంట్. నెక్స్ట్ వన్ 58. ద పెన్షనబుల్ సర్వీస్ మే బీ వెరిఫైడ్ బై ద అకౌంటెంట్ జనరల్ ఆఫ్టర్ కంప్లీషన్. సో ఎంత సర్వీస్ అయిన తర్వాత, పెన్షనబుల్ సర్వీస్ అయిన తర్వాత ఈ అకౌంటెంట్ జనరల్ అంతా కూడా వెరిఫై చేస్తారు అంటే ఆప్షన్ 2 25 years ఆఫ్ గ్రోస్ సర్వీస్. 59. ద సర్వీస్ పెన్షనర్ ఈజ్ ఎంటైటిల్డ్ టు గెట్. ఏదైనా ఒక సర్వీస్ పెన్షనర్ అనేది అతను ఏంది పొందుతాడు అంటే ఓన్లీ హిజ్ పెన్షన్, ఆ పెన్షన్ మాత్రమే వస్తుంది. ఓకేనా, సో ఆ పెన్షన్ మాత్రమే వస్తుంది. 3 పెన్షన్స్ కాదు, 2 అంటే ఏంటి అంటే సెట్ అండ్ ఇక్కడ 2 పెన్షన్స్కి వచ్చేప్పటికీ కూడా కొన్ని కండిషన్స్ ఉన్నాయి, బట్ అయితే మ్యాక్సిమం అయితే ఆన్సర్ అయితే ఓన్లీ హిజ్ పెన్షన్ అని మాత్రమే చెప్తాం. ఓకే, సర్వీస్ పెన్షనర్కి వస్తే. నెక్స్ట్ వన్. నో గ్రాట్యుటీ విల్ బి పెయిడ్ అప్ టు ద కన్క్లూషన్ ఆఫ్ ద డిసిప్లినరీ ఛార్జెస్ అండర్. సో ఎలా అంటే ఏంటంటే ఏ రూల్ ప్రకారం ఏంటంటే డిసిప్లినరీ ఛార్జెస్ అన్ని కంక్లూడ్ అయ్యే వరకు కూడా గ్రాట్యుటీ పే చేయకూడదు అని చెప్తున్నారంటే రూల్ నెంబర్ 50 రూల్ ప్రకారం ఆ విధంగా ఆ గ్రాట్యుటీ గురించి మెన్షన్ చేయడం అనేది జరిగింది. సో ఇది ఫ్రెండ్స్, మనకి ఇవన్నీ కూడా డిస్కస్ చేస్తాం. మనం రిమైనింగ్ బిట్స్ అన్నీ కూడా మనం నెక్స్ట్ వీడియోలో చెప్పుకుందాం. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ.